హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ, ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపించేలా, మంచి రుచితో ఆహా అనిపించేలా, చూస్తేనే నోట్లో నీరు ఊరుతాయండి. అసలు సిసలైన హైదరాబాదీ కచ్చి దమ్ బిర్యానీని చెయ్యాలంటే చాలామంది అడుగు పట్టేస్తుందేమో అని, చికెన్ సరిగా ఉడకదని, రైస్ మెత్తగా అయిపోతుందని కంగారు పడుతుంటారండి. అలాగే ఎలాంటి మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ రుచితో, మంచి టెక్స్చర్తో, జ్యూసీగా ఉండే ఈ చికెన్ ముక్కలను గుమగుమలాడుతూ ఉండే బిర్యానీని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. మరి దానికోసం ముందుగా ఇక్కడ నేను మీడియం సైజు 4 ఆనియన్ తీసుకున్నానండి. పొడవుగా స్లైసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు మనం దేంట్లో అయితే బిర్యానీ చేస్తామో అదే పాట్ తీసుకోవాలి. దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను పెద్ద ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలండి. బిర్యానీలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్ని మనం ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం ప్రెస్ చేసి మనం ఆనియన్ని ఫ్రై చేస్తే మంచిగా కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఆనియన్స్. చూడండి, ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనం ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాం. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. 900 గ్రామ్ వరకు ఉంటుంది. కేజీకి కొంచెం తక్కువగా ఉంటుందండి. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా మనం ముందుగా నానబెట్టుకుంటే పొడి పొడిగా అవుతుందండి అన్నం. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ వేసి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా 2 నుంచి 3 సార్లు వాష్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. చూడండి, మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మాడిపోతుందండి. చూడండి, ఇలాంటి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. చూడండి, ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మొత్తం ఆనియన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చల్లారించుకోవాలి ప్లేట్లో తీసుకున్న తర్వాత. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, దాంట్లోనే ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకున్న తర్వాత మసాలాలు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రెష్గా దంచిన అల్లం ఉందండి. రెడ్ చిల్లీ పౌడర్, కారం ఏమో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. పసుపు ఏమో 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇక్కడేమో నేను పచ్చిమిరపకాయలను కొంచెం ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నానండి. ఇక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాను మొత్తం. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1 కప్పు పెరుగు వేస్తున్నానండి. బాగా మిక్స్ చేసుకొని బీట్ చేసుకున్న పెరుగును దీంట్లో వేసుకోవాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా ఒక్కొక్క కట్ట దాకా తీసుకున్నానండి. వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా. దీంట్లో సగం వరకు వేసుకోవాలి. గార్నిషింగ్ కోసం సగం వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాం. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఒకవేళ లేకపోయినా స్కిప్ అయినా చేయొచ్చు. బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఏ బ్రాండ్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము లెమన్ వేసుకోవాలండి. ఇక్కడ నేను మీడియం సైజు ఒక 4 లెమన్ తీసుకున్నానండి. ఇలా పిండుకున్న తర్వాత దీనిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ని వేసుకుంటున్నాను. మీరు నిమ్మకాయలు అయితే 4 దాకా వేసుకోవచ్చండి, చిన్నగా ఉంటే. దీని ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. ముందుగా మనము ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ని ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. దీనివల్ల గ్రేవీ ఇంకా జ్యూసీనెస్ చాలా బాగా వస్తుంది చికెన్కి, మనం ఇలా క్రష్ చేసి వేయడం వల్ల. ఇలా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చూడండి, మనకు ఆయిల్ పైన తేలేటట్టు ఉండాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకోండి. ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి. దీంట్లో 1 లీటర్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను. బిర్యానీ లీఫ్ 1,
మిరియాలు 3 నుంచి 4, లవంగాలు 3 నుంచి 4, షాజీరా 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర పుదీనా 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇలా వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. చూడండి అన్నంని మనం రైస్ని ఒక 70% కుక్ చేసుకోవాలండి. చూడండి ఒక మెతుకు తీసుకొని మనం ఇలా తుంచితే విరిగినట్టు ఉండాలి. ఇప్పుడు మొత్తం వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చూడండి చికెన్ మొత్తం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, దీంట్లో ఆయిల్ చూడండి పైకి తేలేటట్టు ఉండాలి. కొంచెం తక్కువ అనిపిస్తే మీరు దీంట్లో యాడ్ చేయండి 1 టేబుల్ స్పూన్ దాకా. ఇప్పుడు ముందుగా మీరు స్ట్రెయిన్ చేసుకున్న రైస్ని దీనిపైన వేసుకోవాలి. మొత్తం రైస్ని వేసుకోవాలండి. ఇక్కడ లేయర్స్గా అస్సలు వేయద్దు, మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ 1 పించ్, గ్రీన్ ఫుడ్ కలర్ 1 పించ్ వేస్తున్నానండి. ఆప్షనల్ మాత్రం అండి, మీరు ఇష్టం లేకపోతే అసలు వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు దీనిపైనుంచి ఒక 1/2 కప్పు వరకు వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒకవేళ మీరు అన్నం వంపేసిన వేడి గంజి ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను వాటర్ వేస్తున్నానండి. ఇదంతా వేసుకున్న తర్వాత దానిపైనుంచి ఇలా మనం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు అంటే ముందుగా మనం అన్నంలో వేసినాం కదా, అవే ఉన్నాయి. దీనిపైనుంచి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. ముందుగా మనం మిగిలించుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైనుంచి చాలా మంచి ఫ్లేవర్ రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. ఫ్లేవర్ చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత దమ్ పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ నేను దమ్ చేయడానికి ఇక్కడ సిల్వర్ ఫాయిల్తో కవర్ చేస్తున్నానండి. ఆవిరిపోకుండా ఉండడానికి మీరు క్లాత్ అయినా వేసుకోవచ్చు. దీనిపైన ఇలా కవర్ చేసి దమ్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ స్టవ్ మీద నేను హెవీ బాటమ్ తవాను ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం బిర్యానీ పాట్ని పెట్టుకొని మనం హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ దమ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ దమ్ చేసుకోవాలి. ఇలా దమ్ చేస్తే పర్ఫెక్ట్గా దమ్ అవుతుందండి. చాలా బాగా దమ్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చాలా బాగా దమ్ అయిందండి. అస్సలు మీకు ఫస్ట్ టైం చేసినా కూడా ఏమి భయం లేకుండా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా కుదురుతుందండి. చూడండి ఇక్కడ నేను మిక్స్ చేసి చూపిస్తున్నాను. అన్నం ఎంత పొడి పొడిగా చాలా బాగుంటుందండి. అసలు అన్నం చాలా బాగా కుక్ అవుతుంది. ఇంకా చికెన్ కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అసలు అడుగు కూడా పట్టదండి, అంత బాగా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా సూపర్గా చేయొచ్చండి. సండే స్పెషల్గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగా కుదురుతుందండి. చూడండి చికెన్ ముక్క కూడా సాఫ్ట్గా జ్యూసీగా ఎంత తిన్నా కానీ ఇంకా తినాలి అనిపించేలా రుచి అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.